హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇప్పుడు చూస్తున్న వందే భారత్‌లో కూర్చున్నా. సో నేను కూర్చోంగానే ఫస్ట్ వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు మనకు. సో వాటర్ బాటిల్స్ ఇచ్చిన తర్వాత ట్రైన్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో ట్రైన్ మూవ్ అయిన తర్వాత ఒక లోపల వ్యూ అయితే చూపిస్తుంది ఎలా ఉంది ఏంటని. నేను చాలా సంవత్సరాల తర్వాత ఎక్కాను కాబట్టి. ఎక్కంగానే మనకి స్క్రీన్ అయితే ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అయితే వస్తది. సో కోచ్ C11 అదర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ట్రైన్ సిటీ అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వస్తది. అండ్ అదర్ సర్వీస్ బాయ్స్ కూడా వీళ్ళు ఫుడ్ అని చెప్పి చిప్స్, చాక్లెట్స్ అని కూడా ట్రావెల్ చేస్తా ఉన్నారు. సో రైట్ సైడ్‌కి చూసుకుంటే మనకి ఇట్లా వ్యూ అయితే కనపడతది. బిగ్ బిగ్ గ్లాసెస్ ఇవి. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ విండో దగ్గర ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి లగేజ్ ట్రే అయితే ఉందనమాట. సో లగేజ్ ట్రే మీద లగేజ్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ సీట్స్ అయితే మనకి ఇట్లా ఉన్నాయి. సో మెటల్‌వి ఇవి హార్డ్ మెటల్స్ సీట్స్, టేబుల్ ట్రేస్ ఉన్నాయి. దాన్ని మనం ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసారనమాట. రైల్ నీర్ అని చెప్పి ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. హార్డ్లీ ఒక ₹14 బాటిల్. అది ఆల్మోస్ట్ 1 లీటర్ బాటిల్ టికెట్ ప్రైస్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుందది. సో సెపరేట్‌గా కొనుక్కోకర్లా ఒక్క బాటిల్‌తో మన జర్నీ అంతా లాగేయొచ్చనమాట. 8 అవర్స్ జర్నీ లాగేయచ్చు. ఎక్కువ తాగినా కూడా మనకి ఇబ్బందవుతది కాబట్టి హెల్త్ అనేది సో కొద్ది తాగుతుంటే గడిపేయచ్చు 8 అవర్స్ తాగుతూ. తర్వాత మనకి వందే భారత్‌లో ప్లాట్‌ఫార్మ్ ఇన్ ట్రైన్ మ్యాగజైన్ అని చెప్పి ఒక బుక్ అయితే ఇష్యూ చేశారు. ప్రతి సీట్‌కి ఒక బుక్ అయితే ఉంటుంది. దీని మీద ఐడియల్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి ఇన్ ట్రైన్ ప్రిజర్వెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి హెల్త్, వెల్త్, సెన్సస్, నేచర్, మూవీస్, రైల్వేస్, బ్రీఫ్స్ సంబంధించినవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ బుక్ ఓపెన్ చేయంగానే మనకి ఇట్లా ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్ అని చెప్పేసి ఒక కాలేజ్ గురించి ప్రమోషన్ అనమాట. తర్వాత టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో మనకి ఇన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అయితే అనమాట. రిసీవ్స్ రికగ్నైజేషన్ నేచర్, లా గురించి, ఎస్‌సీఆర్ అచీవ్స్ రికార్డ్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్, ఎస్‌సీఆర్ సక్సెస్‌ఫుల్ కంప్లీట్స్ కావచ్చు ఫీల్డ్ ట్రైల్స్ అనమాట. సో అట్లాగా డిఫరెంట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కూడా ఐడియల్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పి వీళ్ళ అడ్రెస్‌లు కూడా ఉన్నాయన్నమాట అందులో. ఎక్కడేమి వెతుక్కోకుండా ప్రతీది ఒక టైమ్ పాస్ మ్యాగజైన్ ఇది. కంపల్సరీ మ్యాగజైన్ అయితే కాదు. టైమ్ పాస్ మ్యాగజైన్ ఇది మనం పట్టించుకోకర్లే. బట్ ప్రతీది కూర్చొని చదువుకుంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది ఎక్కుతా ఉంటదన్నమాట. అలాగే హెల్త్, మూవీస్, సెన్సెస్ గురించి కూడా ఉన్నాయి. అండ్ జర్నీ మార్కెట్ బై గ్రాటిట్యూడ్ అని చెప్పి ప్లాట్‌ఫార్మ్ గురించి, ఇండియన్ రైల్వేస్ గురించి మెయిన్‌గా ఒక చిన్న పారా అయితే రాశారన్నమాట లెఫ్ట్ సైడ్. సో అదంతా చదివేటప్పుడు ఓపిక పోయింది నాకు. తర్వాత స్టాప్ అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసి మనకి ఇట్లా ఇష్యూ కనపడతా ఉంటది బుక్‌లో సెకండ్ పేజ్. అండ్ తర్వాత మనం థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్‌లోకెళ్తే ఎస్‌సీఆర్ అచీవ్స్ రికార్డ్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ అనమాట. సౌత్ సెంట్రల్ రైల్వే రికార్డ్ బ్రేకింగ్ అచీవ్ చేసిందని చెప్పి వేరియస్ సెగ్మెంట్స్ డ్యూరింగ్ 2025, 26 అని చెప్పి రకరకాలుగా సెగ్మెంట్స్ అయితే అక్కడే ప్రొవైడ్ చేశారు మనకి. తర్వాత పేజ్‌లో ఇక్కడొచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్స్ కావచ్ ఫీల్డ్ ట్రైల్స్ ఫర్ 487 కిలోమీటర్స్ అనమాట. డ్యూరింగ్ 2025, 26 అట్లాగా. సో కవాచ్ ఫీల్డ్ ట్రైల్స్ అని చెప్పి సెపరేట్‌గా లాంచ్ చేసింది ఇండియన్ రైల్వేస్ అనేది. ఆ ఫీల్డ్ ట్రైల్స్ అనేది నడుస్తుంది ప్రస్తుతానికి. ఇంకొకటి రికగ్నైజేషన్ గురించి అండ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా కావాలంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇష్యూ చేస్తారు సౌత్ సెంట్రల్ రైల్వేలో. ఆ నంబర్స్‌ని కాంటాక్ట్ అయ్యాక. ఇంకొకటి బియాండ్ క్లాస్ రూమ్స్ అండ్ క్రాఫ్టింగ్ లీడర్స్ గురించి ఒక చిన్న పేజ్ అయితే ఇచ్చారు న్యూస్ అనేది. సో ఇట్లా డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి. మనకక్కడ ఎక్కువ చదవడం కూడా ఓపిక ఉంటది. ఇది మెయిన్ పేజ్. వందే భారత్ స్కెడ్యూల్స్ అనమాట. సో మెయిన్ స్కెడ్యూల్స్ ఏంటి అని. సో అరైవల్, డిపార్చర్, స్టేషన్స్, ట్రైన్ నంబర్ అని కూడా ఇచ్చారు. సికింద్రాబాద్ టు తిరుపతి, తిరుపతి టు సికింద్రాబాద్. సో చూసుకుంటే ఇక్కడ మార్నింగ్ 7:25 ఆర్ 7:25కి డిపార్చర్ అవుతుంది. నల్గొండ ఏ టైంకి వెళ్తది 7:45 అంటే డిపార్చర్ అంటే ఆ స్టేషన్స్‌లో డిపార్చర్ అంటే మార్నింగ్ 6:10కి సికింద్రాబాద్‌లో స్టార్ట్ అయిన ట్రైన్ 7:25, 7:24, 25కి నల్గొండ రీచ్ అవుతది. అలాగే 7:45కి మిర్యాలగూడ, 7:39కి గుంటూరు, 11:03కి ఒంగోలు, 12:19కి నెల్లూరు అంటే 2:35కి తిరుపతి వచ్చేస్తది. ఎగ్జాక్ట్ టైమింగ్స్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 1, 2 మినిట్స్ అటు ఇటు అయింది గానీ ఎగ్జాక్ట్ టైమింగ్స్‌లో అయితే వచ్చింది. అలాగే కాచిగూడ, యశ్వంతపూర్ నుంచి కూడా ఒక వందే భారత్ స్టార్ట్ అవుతది. అది ట్రైన్ నంబర్ వచ్చేసి 20703 ఎళ్ళేదనమాట. వచ్చేదేమో 20704 అది కూడా 5:45కి డిపార్చర్ అవుతది మార్నింగ్ కాచిగూడలో. 6:55కి మహబూబ్‌నగర్, 8:30కి కర్నూలు, 10:32కి అనంతపూరు, 11:15కి ధర్మవరము, మధ్యాహ్నం 2కి యశ్వంతపూర్ వెళ్ళిపోతదనమాట. కవరింగ్ అరౌండ్ 700 కిలోమీటర్స్. సో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 661 కిలోమీటర్స్. అలాగే ట్రైన్ నంబర్ 20707 సికింద్రాబాద్ టు విశాఖపట్నం.
ఇవి ట్రైన్స్ అనమాట. సో, మార్నింగ్ 5కి డిపార్చర్ అవుతది సికింద్రాబాద్. మధ్యాహ్నం 1:50 అంటే 10-2కి విశాఖపట్నం చేరుకుంటదనమాట. 6:40కి వరంగల్, 7:45కి ఖమ్మం, 9:05కి విజయవాడ, 9:50కి ఏలూరు, 10:50కి రాజమండ్రి, 11:25కి సామర్లకోట. సో, ఇవి వందే భారత్ స్కెడ్యూల్స్. ఇవి ఒక మనం పిక్చర్ తీసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా ఈ జర్నీలో ఈ రూట్‌లో ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఈ టైమింగ్స్ చూసుకొని ఎగ్జాక్ట్‌గా మనం బుక్ చేసుకుంటే ట్రైన్ అనేది సరిపోతది. సో, ఈ పేజ్ అనేది మెయిన్‌గా మనకి బ్లాక్ అండ్ బ్లూలో, ఆరెంజ్ అండ్ బ్లాక్‌లో ప్రొవైడ్ చేశారు. ఇవి వచ్చేసి ట్రైన్స్ అనేది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఆల్ డేస్‌లో మండే అయితే నో అనమాట. ఎన్ అంటే నో, వై అంటే యెస్. నో అనమాట. సో, మండే నడవదు. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే అయితే నడుస్తాయి. యెస్. ఇది సికింద్రాబాద్ టు యశ్వంతపూర్. తర్వాత ఈ టేబుల్ ట్రే చూస్తే గనుక ఓపెన్, క్లోజ్ చేసి చూపిస్తారు. ఎట్లున్నాయి మూవ్‌మెంట్ అని. తర్వాత బుక్ షెల్ఫ్ అయితే ఇచ్చారు ఒకటి. ఏదన్నా చిన్నది పెట్టుకోవడానికి. తర్వాత ఫుడ్ సపోర్టర్ రాడ్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఒక 1 లీటర్ బాటిల్, 2 లీటర్స్ అయితే కష్టం ఇచ్చారు. తర్వాత టాక్ బ్యాక్ యూనిట్ అనమాట. ఎందుకంటే ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్. ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ట్రైన్‌లో మన మధ్యలో స్టీల్ బటన్ పుష్ టు టాక్, అది పుష్ అంటే జస్ట్ అది ప్రెస్ చేస్తే మనం మాట్లాడితే డైరెక్ట్‌గా ట్రైన్ లోకో పైలట్‌కి వెళ్ళిపోతాయి. ట్రైన్ పైలట్‌కి. ఇవి వచ్చేసి విండో స్లైడ్స్ అనమాట. సో, సన్ స్లైడ్స్ ఇవి. సన్ షేడ్స్ అంటాం కదా! కిందకి పుల్ డౌన్ చేస్తే సన్ షేడ్స్. అలాగే లగేజ్ ట్రేకి లైట్స్ కూడా ఇచ్చారు. రీడింగ్ లైట్స్ అవి. సో, చదువుకునేటప్పుడు నైట్ టైమ్ రీడ్ లైట్స్ అవి ప్రొవైడ్ చేశారు. అవి రీడ్ లైట్స్ అవి పెట్టుకోవచ్చు. ఏసీ వెంట్స్ అవి ట్యూబ్ లైట్ ఉంది. సో, లైట్‌కి అటు ఇటు ఏసీ వెంట్స్, పైన స్పీకర్. అది ఇనపడుతుంది. ఒక్కొక్కసారి ఇనపడట్లేదు. అది జస్ట్ ఇన్ఫర్మేషన్, ట్రైన్ ఇన్ఫర్మేషన్. కింద అంతా కూడా మార్బుల్ టైప్ ఇచ్చారు. సాఫ్ట్ మార్బుల్ టైప్ ఇది. ఫ్లోర్ అంతా కూడా మార్బుల్ టైప్, గ్రానైట్ అయితే కూడా కాదు. థై సపోర్ట్ కూడా బానే ఉంది. పెద్ద సీట్స్ కాబట్టి థై సపోర్ట్ బావుంది. తర్వాత ఆర్మ్‌రెస్ట్ ఇచ్చారు. ఇదేమో పుష్ బ్యాక్ అనమాట. సో, కూర్చున్న తర్వాత సీట్‌కి పుష్ బ్యాక్. ఇట్లా మనకైతే కనబడతది మూవ్‌మెంట్ అనేది ఎట్లా ఉంది, ఏంటి అనేది కూర్చొని చూస్తా ఉంటే పెద్ద పెద్ద విండోలు కాబట్టి కనబడతది. అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనమాట. సో, ప్రతిదానికి ఒకటి. అండ్ రైట్ సైడ్ మీకు ఒక షీట్ చూస్తున్నారు కదా! ఏదన్నా పవర్ సాకెట్స్, ఏసీ రిపేర్స్ ఏమైనా వస్తే గనుక మనకు ఆ నంబర్‌కి కాల్ చేయాలి. లెఫ్ట్ అండ్ రైట్ స్క్రీన్స్. లెఫ్ట్ స్క్రీన్స్‌లో మనకి నెక్స్ట్ హాల్టింగ్ స్టేషన్ నల్గొండ అని, అట్లాగా నెక్స్ట్ స్టేషన్ ఎన్ని కిలోమీటర్లు ఉంది, ట్రైన్ ఎంత స్పీడ్‌లో వెళ్తుంది ఏంటని చూపిస్తే, స్పీడ్ వచ్చేసి 32 కిలోమీటర్స్. ఎందుకంటే నల్గొండ దగ్గరికి వచ్చింది కాబట్టి మీకు అలా చూపెడుతుంది. బట్ 108, 109 కిలోమీటర్స్ అయితే టాప్ వెళ్ళిందనమాట. సో, అంతకు మించి అయితే వెళ్ళలేదు. ఒక్కసారి 118 అయితే వెళ్ళింది. మళ్ళీ వెంటనే 108, 108కి వచ్చేసారు. ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్ అవి. సో, ప్రతి కంపార్ట్మెంట్‌కి ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్. పైన ఏసీ వెంట్స్ అవి. లెఫ్ట్ సైడ్ మనకి క్యాటరింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా. సో, గవర్నమెంట్‌కి అసోసియేట్ అవుతుంటాయి. సో, డైరెక్ట్‌గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళైతే చేయరనమాట. అవి క్యాటరింగ్ ఏజెన్సీస్ అవన్నీ. తర్వాత మనకి లంచ్, మీల్స్ అవన్నీ ఉంటాయి కదా! మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చేసారు. ఎలాగో 6కి స్టార్ట్ అయింది కాబట్టి ట్రైన్ అరౌండ్ 7:30, 7:45కి లంచ్ అయితే ఇచ్చేసారు. సచ్చా నేను ఆకలితో అయితే గిలగిల కొట్టుకున్నా. ఆడెవ్వడు ఆకలి ఆగదు. సో, ఈ వడ అయితే ఇచ్చారు. 2 వడ, ఒక స్వీట్ అయితే ఇచ్చారు. తర్వాత ఇది సాంబారు, తర్వాత అది పొంగలు, కప్ కేక్ ఇచ్చారు. అది కప్ కేక్ 2 స్పూన్స్ అయితే ఇచ్చారు. తినేసాను. సైడ్ వ్యూ చూడండి ట్రైన్‌లోంచి. అది తినేసిన తర్వాత సైడ్ వ్యూ బావుంది కదా అని తీసాననమాట. అటు కొండలు, ఈ చెట్లు, ఇవి రాళ్ళు, ఈ మట్టి అంతా కూడా చాలా బావుంది. సో, మంచిగా అనిపించిందనమాట. సో, మిస్ అయిపోతాం ఆ సీన్ అని చెప్పి నేను వెంటనే అయితే తీశాను నేను. ఎక్కువసేపు అయితే తీయలే. ఒక 15-20 సెకండ్స్ వరకు అయితే తీశాననమాట. సో, మనకి ఎలాగో వ్యూ అయితే బావుంది కదా! మిస్ అవ్వడం ఎందుకని చెప్పేసి. తర్వాత నేను బయటకొచ్చేసాను. అంటే కోచ్‌లోంచి ఆ సెక్షన్‌లోంచి కోచ్‌లోనే ఉన్నా గానీ బయట బాత్రూమ్ దగ్గర ఉంటది చూడండి. వచ్చేటప్పటికి మనకి ఈ స్లైడ్ డోర్స్ ఆటోమేటిక్. లేకపోతే గ్రీన్ బటన్ నొక్కితే డోర్స్ అనేది కూడా ఓపెన్ అవుతది. ఇక్కడ కూడా టాక్ బ్యాక్ యూనిట్ ఉంది. గప్పుకుని ఎమర్జెన్సీకి మాట్లాడడానికి అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఆపరేటింగ్ ఇన్‌స్ట్రక్షన్స్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ అనమాట. సో, ప్రెస్ అండ్ హోల్డ్ ది పుష్ బ్యాక్ అంటిల్ ఎల్ఈడీ స్టాప్ బ్లింకింగ్ అండ్ టర్న్ టు రెడ్ కలర్ ఇది. వెయిట్ అంటిల్ ఎల్ఈడీ గ్లో ఇన్ గ్రీన్ కలర్ అనమాట. సో, అవన్నీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఆల్ ఇన్ వన్ రైల్వే కంపెనీలో ఒక అడ్వర్టైజ్‌మెంట్ అనమాట. తర్వాత ఇక్కడ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లో ప్రెషర్ అనమాట. ఇది ఏసీ ప్రెషర్‌కి సంబంధించిన ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఇవి. కాషన్ ఓపెన్ డోర్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అనమాట. ఎట్లా ఆపరేట్ చేయాలి, గ్లాస్ ఎలా బ్రేక్ చేయాలి, ఏది పట్టుకోవాలి, ఎప్పుడు ఓపెన్ అవుతది డోర్, అవన్నీ ఎప్పుడు ఓపెన్ చేయాలని కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. కూర్చొని చూసుకోవచ్చు. ఇవి డోర్ క్లోజింగ్ బ్లింకర్స్ అనమాట. యెల్లో కలర్ డోర్ క్లోజ్ చేసేటప్పుడు యెల్లో కలర్ బ్లింక్ అవుతది. డోర్ అయితే చాలా బావుంది.
బిగ్ లెంత్ హైట్‌లో పెద్దది. బట్ విడ్త్‌లో చిన్నదనమాట. సరిపోతది ఒక మనిషికి. అటు ఇటు హోల్డింగ్ రాడ్స్ అయితే ఇచ్చారు పట్టుకోవడానికి. అండ్ లెక్చర్ వచ్చేసి ట్రావెల్ సేఫ్టీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. టు హౌ ట్రావెల్ సేఫ్టీ హెల్ప్ ది రైల్వేస్ సర్వ్ యూ బెటర్. గైడ్‌లైన్స్ ఇన్ ఎమర్జెన్సీ, ప్రివెంట్ ఫైర్ సేఫ్టీ గురించి. అట్లాగా హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, తమిళ్‌లో కూడా ప్రొవైడ్ చేశారు ప్రతి దానికి. ఎమర్జెన్సీ టైంలో ఎట్లా ఉండాలి, ఏవే జాగ్రత్తలు తీసుకోవాలి మనం ట్రైన్‌లో అని చెప్పి అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. హరాసింగ్ వుమెన్ ప్యాసింజర్స్ ఈజ్ ఎ పనిషబుల్ అఫెన్స్ అని పెట్టారు. సో, వాటి గురించి కూడా పెట్టారు. ఉమెన్‌కి సెపరేట్ కేరింగ్ అండ్ లాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ప్రయారిటీగా తీసుకుంటారు ప్యాసింజర్స్‌ని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. సో, అక్కడ జూమ్ చేసుకొని చదువుకుంటే మనకి అక్కడ క్లియర్‌గా కూడా కనపడతా ఉంటది. జైల్‌లో లా ప్రకారంగా ఏమి సెక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి తప్పు చేస్తే ఏముంటాయి ఇయన్నీ కూడా అన్నీ ఉంటాయి మనకి అక్కడ పెడుతున్నారు. ఇది కామన్ ఇది. ప్రతి దానికి పెడతారు. ప్రతి చోట పెడతారు. మనం చూసి భయపడక్కర్లేదు. నిజంగా తప్పు చేస్తే భయపడాలి. తర్వాత ఇందులోకెళ్తే గనక మనకి వ్యూ అయితే చూస్తున్నారు కదా! డోర్ వ్యూ అనేది ఇట్లా ఉంది. తర్వాత ఇట్స్ ఎ హోమ్ అని చెప్పి అట్లా ప్రమోషన్ కూడా ఉంది. ఇది కోచ్ టు కోచ్ కంబైన్ జాయింట్ కంపార్ట్మెంట్ అనమాట. జాయింట్ అయ్యే సెక్షన్ దగ్గర ఇట్లా కవర్ చేశారు. పైన లైట్, అటు ఇటు హార్డ్ ఫైబర్ దాంతో మెటల్ షీట్‌తో కవర్ చేశారనమాట మొత్తం. ఒక డస్ట్‌బిన్ అయితే పెట్టారు. ఆ అబ్బాయేమో అక్కడ టిఫిన్ సర్వ్. సో, చూసారు కదా! అది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ లోపల ఎలా ఉంది ఏంటని చూసాను కదా! సో, ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి.